నమస్తే, వెల్కమ్ టు V10 టీవీ తెలుగు న్యూస్. గత 2 రోజుల క్రితం నిజాంపేట మండలంలో భారీ గాలులతో వడగండ్ల వాన కురిసిన నేపథ్యంలో నిజాంపేట మండలంలోని జడ్చెర్ల తాండాలోని ధ్వంసమైన పంట పొలాలను నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న పండించిన రైతు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్తో తన మొక్కజొన్న పంట పూర్తిగా ధ్వంసమైందని, చెడుగొట్టు వానతో మమ్మల్ని రోడ్డు పాలు చేసిందని ఆ రైతు కన్నీటి పర్యవంతమయ్యారు. స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అధైర్యపడకండి, రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని, నష్టపోయిన మొక్కజొన్న పంటకు ప్రభుత్వ పరంగా అందించే నష్టపరిహారాన్ని సత్వరమే అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బ్యాక్ సైడ్ పవర్ వైట్ రామాయణపేట్ అదేవిధంగా నిజాంపేట్ మండల్లో మరి చాలా పంట నష్టం జరగడం మరి చాలా దురదృష్టకరం. మరి దాంతో రైతులందరూ కూడా మరి చాలా బాధపడుతూ ఉన్నారు. మరి వారందరికి కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా బాధపడొద్దు, అందరు కూడా ధైర్యంగా ఉండాలా. అన్ని విధాలుగా మరి మనది ప్రజల ప్రభుత్వం, ప్రజల ముఖ్యమంత్రి గారు కాబట్టి మరి తప్పకుండా వారితో మాట్లాడి, సంబంధిత అధికారులతో మాట్లాడి మరి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వచ్చో ఆ విధంగా నష్టపరిహారం ఇచ్చే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం, పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.